सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। క్షత్రియ వీర కుమారులకు ప్రతిరోజుగా నిలువ సాహసించిన నీ నామము కర్ణుడు. నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ సకల విద్యా పారంగత పండిత పరిషన్మధ్యమున పూజ్యులైన నా పితృదేవతలను స్మరించుట నా ధర్మం. నేను రాధాసుతుడను, అధీరథ కుమారుడను. నీ కులం? నేను సూతుడను, సూత కులం. సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు. ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి? జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాళాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు. నాయనా సుయోధన, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యములకు ఇప్పుడే ఈతని మూర్ధాభిషక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారములు సుస్వరముగా మ్రోగ నిండు. వందిమాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. తాత, నా రక్తము రంగరించి అలకులిశాది రేఖా చిహ్నితములైన మీ అరుణారుణ శుభపాద పద్మయుగుణమునకు సంలేపనము గావించను మీ రుణమీగు వాడను కాను. ఎచ్చట శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిత్తునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబరముగా వించుతున్నాను. హితుడా, అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్థసింహాసనార్హతనిచ్చి గౌరవించుతున్నాను. వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న. వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్న వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? మూడు కొండలు కలిపి దున్నిన ముక్కాలు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి నీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. 300 సంవత్సరాలు పరదాస్యంలో మ్రగ్గిపోయి మహమ్మదీయ, పరాసు, ఆంగ్లేయ దురాక్రమణలకు బలి అయి దత్త మండలంగా, ఆంధ్ర మాగాణంగా, తెలంగాణగా విభజించబడ్డారు అభాగ్య సోదరులు. స్వరాజ్య సముపార్జనానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు వాళ్ళందరం తిరిగి కలుసుకోగలిగాం. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. కలిసి 15 ఏళ్లైనా కాలేదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోనే లేదు. మన పెంపు ఐకమత్యం చూచి ఓర్వలేని స్వార్థపరుడు గృహఛిద్రాలు కలిగిస్తుంది. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తున్నారు. ఏ రాష్ట్రం గాని బాగుపడాలంటే అన్ని ప్రాంతాల పారిశ్రామికవేత్తలను, వ్యాపార దక్షులను సుహృద్భావంతో చేరదీయాలి. వారి ధన విజ్ఞాన సాధన సంపత్తిని సద్వినియోగం చేసుకుని మనం అభివృద్ధి చెందాలి. ఈనాడు అంతర్జాతీయ పర్యటనలు, సాంస్కృతిక సమావేశాలు, సమ్మేళనలు కావాలని అన్ని దేశాల వారు కోరుకుంటున్నారు. సాటి వారితో తమ ప్రగతిని పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గాలి కంటే వేగంగా, ధ్వని కంటే శీఘ్రంగా
శాస్త్ర పరిజ్ఞానం పరిణితి చెందుతూ చంద్రమండలం దాకా మానవుడు పయనించే ఈ రోజుల్లో మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ముళ్ళ కంచెలు బాతుకుని మన ఇంట్లో మనం ఉన్నాం. అనాది నుంచి ఈ ప్రాంతపు ఆడబడుచులు ఆ ప్రాంతానికి కోడళ్లుగా వెళుతున్నారు. ఆ ప్రాంతపు ఆడబడుచులు ఈ ప్రాంతానికి కోడళ్లుగా వస్తున్నారు. మన తోబుట్టువుల శీలాన్ని నడివీధుల్లో గోడలకెక్కించటం ఎంత హేయం! మన రక్తాన్ని మనమే దేవుకుంటున్నామన్నమాట. ఇదేనా మన ప్రగతి? ఇదేనా మన పురోగతి? అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో కళకు విజ్ఞానాన్ని జోడించి నీళ్ల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి మత్స్యపురి ఓడరేవుల నుంచి ఖండ ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో సాముగరడీలలో కాకలు దేరిన మేటి పోటరి జగజ్జట్టులను తయారు చేసి దేశ దేశాలకు పంపించాం. ఆనాడే అంత నమ్మకాన్ని పంచిపెట్టిన మనం ఈనాడు చేస్తున్నది ఏమిటి? అన్నను తమ్ముడు, తమ్ముణ్ణి అన్న అనుమానించుకుంటూ కాదనుకుంటున్నావు. నలుగురిలో వెలితి పడుతున్నావు. నీ సోదరుణ్ణి నువ్వే గౌరవించలేనప్పుడు ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు? ఎలా విశ్వసిస్తారు? ఈనాడు స్వతంత్ర భారతావనిలో రాష్ట్ర స్థాయిలో మనకు గౌరవ స్థానం లభించింది. ఆ స్థానాన్ని మనం చేజారనివ్వకూడదు. సమైక్య భావంతో సింగారించుకున్న తెలుగు తల్లి చీర చెరగు చెరగనివ్వకూడదు. ఆ తల్లి సమగ్ర స్వరూపమే సదా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించాలి. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై! క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, బల్బలే మోజు. ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్. అబ్బెబ్బే చూస్తుంటే లోపల అంతా గబ్బు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు. మా బాబులు పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు. వెళ్ళేటప్పుడు హుషారు, వచ్చేటప్పుడు బేజారు. ఉన్నది క్షవరం చేసుక ముసుకేసుకపోతారు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పసిగందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే. పసికందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే. నిశాలోన మునిగిపోయి కుషీలోన తేలిపోయి, అమ్మాయిల పక్కన జలసాలు చేస్తూ ఉంటారు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసుల కూడా ఇది పాకిపోయింది. సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసుల కూడా ఇది పాకిపోయింది.
బస్తీలను ముంచింది, పల్లెలకు సోకింది. తప్పను వాడు లేడు, చెప్పిన వినువాడు లేడు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. విప్రశేఖరులకు అభివాదనం. పండితుల వలె తేజో విరాజితులై ఉన్నారు. మరి అర్ధరాత్రి అంతఃపురానికి సింహద్వారాన రాక పాణిద్వారాన ప్రవేశించిన కారణం? మగధ సామ్రాజ్య రమామనం వల్లభ విహితులు ఎదుట నుంచి విరోధులు వెనుక నుంచి రావడం పరిపాటేగా. నేను మీకు విరోధినా? విద్యా వివేక సంపన్నులైన చతురమతులు చెలొత్తులాడుచున్నట్టున్నారు. మీ సరస సంభాషణా చాతురి వివరించి కోరిన మేరకు బహుమతులు అందుకోండి. అభ్యంతరం లేదు. ఇయ్యగల సరసుడవనే వచ్చాం. మాకు కావలసినవి మణిమాణిక్య సువర్ణ వస్త్రాభరణాలు కావు, మడిమాన్యాలు కావు. మరి మేము రణార్థులము. రణమా? అహో మాయా విప్రవేశధారి, ఇది నీతంత్రమా? పాటి రాజందునా శాపోపహతమైన యదువంశమున జన్మమందినావు. శరీరుడందున సమరాన వెన్నిచ్చి ద్వారకా నగరిలో దాగినావు. గుణశాలి వందున కూరిమి చూపిన మమపై బడి హతమార్చినావు. మతిమంతుడందునా మరది ప్రేమించిన అబలకరించి పెండ్లాడినావు. మూతి మీదను మీసనే మొలవనట్టి చెడివగు నీవు నా సరి జోడు కావు. మీసలను దీసినను బల్రోసమున్న భీమసేనుడే నాకు ఉజ్జీముకుందా. ఫళ భీమసేన, ఫళ ఫళ. ఇక రాజసూయము నిరాటంకంగా నెరవేరినట్టు.
అభివాదనం. పండితుల వలె తేజో విరాజితులై ఉన్నారు. మరి అర్ధరాత్రి అంతఃపురానికి సింహద్వారాన రాక పాణిద్వారాన ప్రవేశించిన కారణం? మగధ సామ్రాజ్య రమామనం వల్లభ విహితులు ఎదుట నుంచి విరోధులు వెనుక నుంచి రావడం పరిపాటేగా. నేను మీకు విరోధినా? విద్యా వివేక సంపన్నులైన చతురమతులు చెలొత్తులాడుచున్నట్టున్నారు. మీ సరస సంభాషణ చాతురి వివరించి కోరిన మేరకు బహుమతులు అందుకోండి. అభ్యంతరం లేదు. ఇయ్యగల సరసుడవనే వచ్చాం. మాకు కావలసినవి మణిమాణిక్య సువర్ణ వస్త్రాభరణాలు కావు, మడిమాన్యాలు కావు. మరి మేము రణార్థులము. రణమా? అహో మాయా విప్రవేశధారి, ఇది నీతంతమా? పాటి రాజందున శాపోపహతమైన యదువంశమున జన్మమందినావు. శరీరుడందున సమరాన వెన్నిచ్చి ద్వారకా నగరిలో దాగినావు. గుణశాలి వందున కూరిమి చూపిన మమపై బడి హతమార్చినావు. మతిమంతుడందున మరది ప్రేమించిన అబలకరించి పెండ్లాడినావు. మూతి మీదను మీసనే మొలవనట్టి చెడివగు నీవు నా సరి జోడు కావు. మీసలను తీసినను బల్రోసమున్న భీమసేనుడే నాకు ఉజ్జీముకుందా. ఫళ భీమసేన, ఫళ ఫళ. ఇక రాజసూయము నిరాటంకంగా నెరవేరినట్టు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. బిరుదులున్నా పదవులున్నా సిరి సంపదలెన్ని ఉన్నా ఆనందం లేని ఇల్లు అదే నరకమన్నా. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. గోవింద. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద. సత్తులో ఉన్నది యావత్తు, చిత్తులో ఉన్నది గమ్మత్తు. మగరి గమ్మ. సత్తులో ఉన్నది యావత్తు, చిత్తులో ఉన్నది గమ్మత్తు. సత్తు చిత్తని బోధలు చేస్తూ చేయాలి లోక మరమ్మత్తు. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద. తీర్థంలోనే ఉన్నది కిటుకు, తీర్థం లేనిది వ్యర్థం.
బ్రతుకు మమ్మ గరి గమ్మప్ప తీర్థంలోనే ఉన్నది కిటుకు తీర్థం లేనిదే వ్యర్థం బ్రతుకు ఈ పరమార్థం తెలిసిన వారికి పొందితోనే కైలాసం దొరుకు ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద నమ్మిన వారికి ఫలముంది నమ్మకపోతే ఏముంది నమ్మిన వారికి ఫలముంది నమ్మకపోతే ఏముంది నమ్మి నమ్మని మూఢ జనులకు మోక్షం దూరంగా ఉంది ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద మమ గద పద పమ గరి హరిగా రే రే గమ మమ మమ గరి దని స గరి దని స ఆత్మలో ఉన్నది జీవాత్మ జీవాత్మలో ఉన్నది పరమాత్మ ఆత్మలో ఉన్నది జీవాత్మ జీవాత్మలో ఉన్నది పరమాత్మ అంతు తెలియని అయోమయం సచ్చిదానంద అదే అదే బ్రహ్మానందం ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఈ సర్వం గోవింద అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే లో గుట్టు పెరుమాళ్ళకెరుకలే నీ గుట్టు మరి నాకెరుకలే అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే నిషాలెన్న చూపిస్తాను నీ నసీబునే మార్చేస్తాను మజాలోన ముంచేస్తాను నడి బజారులో ఆడిస్తాను నిషాలెన్న చూపిస్తాను నీ నసీబునే మార్చేస్తాను మజాలోన ముంచేస్తాను నడి బజారులో ఆడిస్తాను 100 గొడ్లను తిన్నరా బంధు గాలివానకే గోవిందా ఒక గాలివానకే గోవింద అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే గడప ఎక్కిన ఘరాన బాబుల గరీబులను చేసేశావు కొంపలార్పిన కులుకులాడివి కోరినా చేత పడ్డావు గడప ఎక్కిన ఘరాన బాబుల గరీబులను చేసేశావు కొంపలార్పిన కులుకులాడివి కోరినా చేత పడ్డావు నీకు తగిన మొనగాన్ని నేనులే నీ దుమ్ముదుల పందే వదలిపోనులే అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే దివాళ తీసిన
తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే లో గుట్టు పెరుమాళ్ళకెరుకలే నీ గుట్టు మరి నాకెరుకలే అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసిపోతానే నీ అంతే చూసిపోతానే చూడర నాన్న లోకం ఇదేర నాన్న ఈ లోకం దగాతో నిండిన మా లోకం దగాతో నిండిన మా లోకం చూడర నాన్న చూడర నాన్న లోకం ఇదేర నాన్న ఈ లోకం పెట్టెల్లో మూల్గుతూ ఉండే కరెన్సీ కట్టల్లో లేదురా లోకం అహర్నిశలు చెమటోడ్చి శ్రమించే కార్మిక శక్తిలో ఉందిరా లోకం మిలమిల్లాడే ఏడంతస్తుల మేడల్లోన లేదురా లోకం దిక్కు నొక్కు లేని అనాథల గుడిసెల్లోన ఉందిర లోకం చూడర నాన్న చూడర నాన్న లోకం ఇదేర నాన్న మా లోకం రిక్షాలో నా రొమ్ము విరుచుకొని కూర్చొని వాడిలో లేదుర లోకం రెక్కలు విరుచుకు తూలుతూ సోలుతూ లాగేవాడిలో ఉందిర లోకం పండిస్తే పరమాన్నలాగా మెక్కేవాడిలో లేదుర లోకం పల్లెటూళ్ళలో నాగలి బట్టే శ్రమజీవుల్లో ఉందిర లోకం చూడర నాన్న చూడర నాన్న లోకం ఇదేర నాన్న మా లోకం మోక్షం పేరిట ముడుపులు గుంజే గురువుల బోధలో లేదుర లోకం కొత్త కోసమై మానమమ్ముకొను మగువ బాధలో ఉందిర లోకం సోషలిజం మేం తెస్తామని ఓట్లడిగే వారిలో లేదుర లోకం పాలు లేక చచ్చిన పసిపాప తల్లి ఏటులో ఉందిర లోకం చూడర నాన్న చూడర నాన్న లోకం ఇదేర నాన్న మన లోకం పదవిలో ఉండి పైకి చూచు ఏ నలుగురితోనో లేదుర లోకం కూటికి కటకటలాడే మెజార్టీ ఓటులో ఉందిర నా లోకం నోళ్లు కొట్టి సంపాదన చేసే ఘనుల అదుపులో లేదుర లోకం నిత్యం కండల కరగదీసుకొను కూలీ చేతులో ఉందిర లోకం చూడర నాన్న చూడర నాన్న లోకం ఇదేర నాన్న మా లోకం ప్లాట్ఫారంపై బల్లలు గుద్దే లెక్చర్లలో లేదు నిజం నీతి కోసమై చచ్చేవాడి బ్రతుకులోనే ఉంది నిజం నిజాయితీకి సున్నా జుట్టే నిజాలలోన లేదు నిజం మెడసన్నం సీసాలో నుండి బయటపడునురా అసలు నిజం ఇదేరన్నా నిజం నిజం దర్శనానికే రుసం దేవుడి కళ్యాణానికి రుసం హారతి ఇవ్వన రుసం తీర్థ ప్రసాదాలకు రుసం సంపాదిస్తే సంపదకు రుసం ఖాళీ అయిన ఖర్చుకు రుసం
చావు బ్రతుకులు రెంటికి రుసం, చావు తప్పినా తప్పదు రుసం. సాటి మనుషులను చంపుకు తినేది ఏమిట్రా ఈ లోకం? సాటి మనుషులను చంపుకు తినేది ఏమిట్రా ఈ లోకం? డబ్బు కోసమై గట్టి తినేది ఇదేరా నాన్న మన లోకం. చూడరా నాన్న, చూడరా నాన్న లోకం, ఇదేరా నాన్న ఈ లోకం. తగాతో నిండిన మా లోకం, తగాతో నిండిన మా లోకం. చూడరా నాన్న. సంవత్సరం పూజ్యులు శ్రీ ఎల్వి ప్రసాద్ గారు నాకు ఈ చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశం కలిగించినప్పటి నుంచి నా కృషిని ఆదరిస్తూ నేను తలపెట్టిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలిచి సహకరిస్తున్న అశేషాంధ్ర కళాభిమానులకు, హితులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, సహనటీనటులకు, పంపిణీదారులకు, పాత్రికేయులకు, ఈ పరిశ్రమలోని ప్రతి శాఖ వారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతాంజలి.